కృష్ణుడు విభూతి యోగంలో అన్నిటి గురించి చూచాయిగా చెప్పాడు. విభూతి యోగంలో చెప్పిన వాటి విజయస్సులు ఇప్పుడు చూపిస్తున్నాడు. కానీ ఉభయ సేనల మధ్యలో కృష్ణుడు అర్జునుడు రథం మీద నిలబడి ఉన్నారు. అర్జునుడి మనసులో ఈ అనంత విశ్వం క్షణం సేపు కనిపించింది. అదే విశ్వరూప సందర్శనం. కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. మనకు కూడా ఈ దివ్య దృష్టి ఏమిటో తెలుసు. లాబొరేటరీలో మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది. మన కంటికి కనిపించని సూక్ష్మ జీవులను, వైరస్లను ఆ పరికరం మన కంటికి స్పష్టంగా చూపిస్తుంది. అదే బైనాక్యులర్స్ తో చూస్తే దూరంగా ఉండి మనకు కంటి చూపుకు అందని వాటిని మనకు చూపిస్తూ ఉంది. ఈ వస్తువులతో శాస్త్రజ్ఞులు చూచినా, ధనికుడు చూచినా, దరిద్రుడు చూచినా ఒకే విధంగా చూపిస్తాయి. కానీ ఇవి కూడా ఒక పరిమితికి లోబడి ఉంటాయి. అపరిమితమైన ఈ అనంత విశ్వాన్ని మనకు చూపించగలిగేదే దివ్య దృష్టి ఒక్కటే. దానిని మనోనేత్రం అంటారు. ఆ దివ్య దృష్టి మనకు ధ్యానంలో లభిస్తుంది. బైనాక్యులర్స్ తో కానీ, మైక్రోస్కోప్ తో కానీ ఎవరూ చూసినా వారికి సూక్ష్మజీవులు, సూక్ష్మ వస్తువులు, దూరంగా ఉన్న వస్తువులు ఎలా కనిపిస్తాయో అలాగే ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనకు విశ్వరూపం కనబడుతుంది. దానినే అర్జునుడికి ఇచ్చాడు పరమాత్మ. కాకపోతే మనం బయట ప్రపంచంలో వస్తువులను చూడటానికి చూపించే ఆసక్తి ఆత్మదర్శనానికి, విశ్వరూప సందర్శనానికి చూపించం. అర్జునుడు ఆ ఆసక్తి చూపించాడు, అంతే తేడా. అర్జునుడు కళ్ళు మూసుకొని కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో అనంతమైన ఈ విశ్వం యొక్క దివ్యమైన రూపాన్ని సందర్శిస్తున్నాడు. కానీ అక్కడ మరొక మనిషి కూడా ఉన్నాడు. ఆయనే సంజయుడు. అర్జునుడి మనోభావాలని చూసే శక్తి కల సంజయుడు. అర్జునుడితో పాటు వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు కూడా విశ్వరూపాన్ని దర్శించాడు. తాను చూసిన విశ్వరూపం గురించి ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పసాగాడు.